హలో బ్యూటిఫుల్ ఫ్యామిలీ, వెల్కమ్ టు రాజుపల్లి లడ్డు ఛానల్. ఈరోజు వంట ఏంటని చూస్తున్నారు. సో గైస్, మార్నింగ్ లేస్తున్న మా మమ్మీ టిఫిన్ అయితే వేస్తుందన్నమాట. సో ఈరోజు సెకండ్ సాటర్డే అని చెప్పేసి మాకైతే హాలిడే ఇచ్చారు. సో అందుకేసేసి ఈరోజు మేమైతే వీడియో చేస్తున్నాం అంట. ఏ వీడియో అని చూస్తున్నారా? సో ఈ వీడియో అంటే చాలా బాగుంటుంది. పల్లెటూరు పల్లీల చట్నీ విత్ కాంబినేషన్ దోశ అనమాట. బ్రేక్ఫాస్ట్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ అనమాట. సో మా ఇంట్లో కూడా అందరు ఇష్టంగా తింటారు. సో అందుకే అనమాట. సో పల్లీల చట్నీ అయితే మా మమ్మీ వేరే స్టైల్లో వేస్తుంది. ఆ స్టైల్ ఏంటి అని మీ అందరికి తెలియాలంటే ఈ బ్లాగ్ ఫుల్ వర్క్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి guys. చాలా అంటే చాలా బాగుంటుంది. అలానే ఇక్కడ వచ్చేసి నేనైతే బ్లాగ్ తీస్తున్నా, మా మమ్మీ నేను వీడియో తీస్తున్నా, మా మమ్మీ ఇక్కడ వచ్చేసి పల్లీల చట్నీ అయితే వేస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే శనగిత్తనాలు ఆయిల్ వేసుకుని మంచిగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత అందులోపల మా మమ్మీ ఖాళీగా లేకుండా, ఇప్పుడైతే పల్లీలు వేగినాయి అన్నది, అందులో మా మమ్మీ ఖాళీగా లేకుండా పచ్చిమిరకాయలు ఒలిచి పెట్టిందనమాట. సో మా మమ్మీ ఇంకా వేగిన తర్వాత తీసేసి ఇంకా పచ్చిమిర్చి మంచిగా వాష్ చేసుకొని అవి కాస్త అంతసేపు వేగాలన్నమాట, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. సో శనగిత్తనాలు అయిపోయిన తర్వాత అలానే పచ్చిమిరకాయ కూడా అలానే వేపుకోవాలి. మంచిగా వేగిన తర్వాత అందులో మా మమ్మీ ఇక్కడ మంచిగా మిక్స్ చేస్తుంది. వేసిన తర్వాత ఇక్కడ కరివేపాకు, ఆనియన్, ఇంకా టమోటే అన్నీ ఇంకా కట్ చేసి పెట్టుకుంటుంది అనమాట, అందులో టైం వేస్ట్ కాకుండా. సో ఇక్కడ వచ్చేసి ఆనియన్ అయితే కట్ చేసుకుని మంచిగా వాష్ చేసుకుంటుంది అనమాట. వాష్ చేసిన తర్వాత మంచిగా పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మా మమ్మీ జీలకర్ర కూడా తెచ్చి పెట్టేసి అన్ని రెడీగా పెట్టుకుంది అనమాట. సో ఇక్కడైతే మా మమ్మీ పచ్చిమిరకాయ కదా ఎగుడు పడుతుంది, పట్ట అని సౌండ్ వస్తుంది అనమాట, పాప్కార్న్ ఎగినట్టు ఒక్కొక్కసారి. సో అందుకే ఆ మమ్మీ కొంచెం దూరంగా వేయుతుంది. మీరు కూడా జాగ్రత్తగా వేయించండి అనమాట పచ్చిమిరకాయలు వేయించేటప్పుడు. కొంతమంది తెలియదు అనుకుంటా, సో అందుకే వాళ్ళ కోసం అనమాట. తెలిసిన వాళ్ళు కూడా చెప్తున్నా కాస్త జాగ్రత్త అని. సో అండ్ ఇక్కడ పచ్చిమిరకాయ అయితే వేగినాయి. ఇంకా మా మమ్మీ అయితే ప్లేట్లోకి తీసుకుంది. ఇక్కడ మా మమ్మీ కరివేపాకు అయితే వేస్తుంది అనమాట. కరివేపాకు మంచిగా వేగాలి. సో ఇంకా కరివేపాకు అయిపోయిన తర్వాత టమోటో అయితే కట్ చేస్తుంది అనమాట. సో టమోటా మీరు ఎక్కువ చట్నీలో ఆరెంజ్గా కావాలంటే ఎక్కువ టమాటాలు వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువైనా వేసుకోవచ్చు గాయస్. ఇప్పుడైతే మా మమ్మీ ఒకటేసారి కట్ చేస్తుంది అనమాట, మళ్ళీ ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి టైం ఉన్నప్పుడే మంచిగా మా మమ్మీ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా అంటే చాలా స్పీడ్గా వేస్తుంది అనమాట. మీ మమ్మీ కూడా అలానే కామెంట్ చేయండి ఎలా వేస్తుంది, ఎంత స్పీడ్గా వేస్తుందో. ఎందుకంటే తొందరగా అయిపోవాలని చెప్పేసి మార్నింగే చేస్తాను అనమాట. టమాటో, జీలకర్ర, ఆనియన్ అయితే ఇప్పుడు వేసి మంచిగా వేపింది. ఇంకా లాస్ట్లో ఫైనల్గా ఇంకా దింపుతాం అనే టైంలో కొన్ని ఉల్లిపాయలు అయితే వేయాలన్నమాట, ఉల్లిగడ్డలు అవి అండి. తలవాయిలు కొన్ని వచ్చేసి మంచిగా వేపుకున్న తర్వాత ఫైనల్గా అన్నీ వేయింటాయి. సో ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో రాళ్ళుప్పు అనమాట. సో కల్లుప్పు అయితే దంచుకుంటాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో అందుకే కల్లుప్పు తీసుకున్నాం. ఫస్ట్ అయితే ఇంకా రోల్ దగ్గరకు వచ్చేసి మా మమ్మీ అయితే మంచిగా వేయించుకున్న శనగిత్తనాలను అయితే వేసింది. సో పొట్టు తీయాల్సిన అవసరం లేదు, అట్లా వేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా మంచిగా దంచుకోవాలి. మంచిగా పల్లీలు మెత్తగా అయిన తర్వాత పచ్చిమిర్చి రెండు మిక్స్ కావాలి. మిక్స్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకోవాలన్నమాట. సో చింతపండు ముందే నానబెట్టుకోవాలి కొన్ని వాటర్లో, కొన్ని చింతపండు అయితే వేయాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి, మంచిగా దంచాలన్నమాట. దంచిన తర్వాత అవన్నీ కరిగిన తర్వాత ఇప్పుడైతే మనం ఓన్లీ టమోటో, కరివేపాకు, ఉల్లిపాయలు అవే అనమాట. సో తలవాయిలు అని చెప్పేసి అవి ఓన్లీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా దంచాలి. మొత్తం మిక్స్ అయిన తర్వాత కాస్త కొత్తిమీర అయితే వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర, అస్సలు అంటే స్కిప్ అయితే చేయొద్దు అనమాట. మెయిన్ ఇక్కడ వచ్చేసి కొత్తిమీర కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా ముందుగా మనం వేచి పెట్టుకున్న టమాటోలతో పాటు ఆనియన్స్ ఉన్నాయి కదా, సో ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా మనం చింతపండు నీళ్ళు పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు నీళ్ళు కూడా కొన్ని వేసుకొని మంచిగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత ఇప్పుడు మనం గట్టిగా దంచుకున్నాం అనమాట. సో అంటే వాటర్ లేకుండా. సో ఇప్పుడైతే మనం బౌల్లోకి అయితే మా మమ్మీ తీస్తుందన్నమాట. బౌల్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎంతమందికి తెలుసో ఈ చట్నీ కామెంట్ చేయండి. అండ్ మా మమ్మీ స్టైల్ వెరైటీగా వేస్తారనమాట. సో ఇదంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం, మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు అంతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారనమాట. సో ఎట్లయినా పల్లెటూరులో మిస్ కాకూడదు టౌన్లో ఉన్నా అని చెప్పేసి మా అమ్మ అయితే ఇట్లా అప్పుడప్పుడు పల్లెటూరు వంటలు అయితే వేస్తూ ఉంటుంది అనమాట. సో ఎంతమందికి పల్లెటూరు వంటలు నచ్చుతాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వాళ్ళకి బ్లాగ్స్ అయితే సెండ్ చేస్తానమాట. సో అంటే బ్లాగ్స్ కూడా తీస్తాం పల్లెటూరులో చట్నీలు ఇట్లా ఐటమ్స్ ఏమైనా కావాలంటే. సో ఇప్పుడైతే మన చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు కొన్ని వేసుకొని మంచిగా చట్నీని మిక్స్ చేసుకోవాలి. సో ఇట్లా సో ఫైనల్గా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడైతే సోలా పొడి ఇంకా ఎందుకు అని చూస్తున్నాడా, ఇది కాంబినేషన్ దోశ అనమాట. దీంట్లో కాంబినేషన్ చపాతీ కానీ ఇంకా వేడి రైస్ కానీ దోశ కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకే అనమాట. సో ఇక్కడ నేనైతే ఇంకా మా మమ్మీకి ఇట్లా ఫోన్ పెట్టేసి బ్లాగ్ పెట్టేసి స్టాండ్లో ఇంకా మా మమ్మీకి అయితే నేను ట్యూషన్ రెడీ కావాలని చెప్పి స్టడీ అవుతున్నాను. ఇంకా మా మమ్మీ అయితే ఇక్కడ తగినంత సాల్ట్, దోసపిండి, ఇంకా సోలా పొడి, కొన్ని వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడైతే దోసపిండి వేసుకుంది. సో నాకు మా మమ్మీకి ఒకటి మంచిగా కొంచెం వేసుకొని మంచిగా వేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మా మమ్మీ ప్యాన్ని తీసుకుందంట, దోశ ప్యాన్ తీసుకున్నాం. మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత సో ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనం దోశ తీసుకోవాలన్నమాట. సో ఎంతమందికి దోశ అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకంటే చాలా అంటే చాలా ఇష్టమో గైస్.
కొంతమంది అంటూ ఉంటారు దోశ తింటే నిద్రపోతారని చెప్పేసి, నాకైతే అంత అలవాటు లేదనమాట. సో అయితే నేను ఎక్కువ నిద్రపోను, అది దోశ తింటే అనమాట. సో నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో మా మమ్మీ శారీ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే మా మమ్మీ దోశ ప్యాన్ అన్నీ రెడీగా పెట్టుకుందనమాట. సో దోశ ప్యాన్ ఎప్పుడైతే హీట్ అవుతుందో తొందరగా దోశ వేద్దాం, నాకు టైం అవుతుందని చెప్పేసి. సో ఇక్కడైతే మా మమ్మీ ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశ అయితే వేస్తుందనమాట. సో వేడి వేడి పెనం మీద ఒక గరిట పిండి వేసి చుట్టు చుట్టు తిప్పి కాసేపు కాగనిచ్చి కాసేపు అనేసి ఉల్లిపాయ కారం వేసి అని చెప్పి నాకైతే ఒక సాంగ్ గుర్తుకొచ్చిందనమాట. సో మీ ఎంతమందికి చిన్నప్పుడు ఇట్లా మా మమ్మీ చిన్న చిన్న దోశలు వేసి ఈ పాట పాడారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నేనైతే ఖచ్చితంగా పాడేదనమాట. మా మమ్మీ టిఫిన్ ఏం కావాలంటే ఆ సాంగ్ పాడేదాన్ని, అప్పుడు మా మమ్మీకి అర్థమైపోతుంది అనమాట. సో అలా అనమాట మాది. సో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. దోశ విత్ పల్లీల చట్నీ కాంబినేషన్ తినుకోకుండా ఉంటే ఖచ్చితంగా టేస్ట్ చేయండి అనమాట. సో పల్లీల చట్నీ వేరు, ఇప్పుడు నేను చెప్పే చట్నీ వేరు అనమాట. సో ఆ కాంబినేషన్ వేరు, మామూలుగా హోటల్లో దొరికే చట్నీ వేరు, ఇది చట్నీ వేరు అనమాట. సో చాలా అంటే చాలా మీరు కూడా ట్రై చేయండి గైస్ ఖచ్చితంగా. మా మమ్మీ చేసిన చట్నీలు ఇంకా దోశ. మా మమ్మీ శారీ ఎలా ఉంది చెప్పండి. సోకులాడి శారీ చూపిస్తానట మా మమ్మీ. సోకులాడి స్వప్న సుందరి అని చెప్పి సాంగ్ ఉంది కదా. సో నాకు అంత ఐడియా లేదు. సో సోకుల గురించి ఏమైనా సాంగ్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్లు చేయండి. నేను ఎప్పుడైనా మా మమ్మీ అలా శారీ చూపించినప్పుడు అలా నేను మా మమ్మీకి యాడ్ చేస్తాను అనమాట. సో ఒక్కసారి దోశ చూడండి, చాలా అంటే చాలా బాగుంది, పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. సో ఇది వచ్చేసి ఆయిల్ ప్యాన్ కాదు, వాటర్ ప్యాన్ అనమాట. సో అందుకే చాలా అంటే చాలా బాగా వస్తాయి ఈ ప్యాన్. అండ్ ఎంతమందికి దోశ కాంబినేషన్ ఏమేమి కాంబినేషన్ తిన్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది గైస్ ఈ రెండు కాంబినేషన్లు. సో గైస్ మా మమ్మీ ముందు సోకులు పడతా శారీ చూపించింది కదా, ఆ శారీ ఎవరిదో కాదు గైస్. అంటే మా తాత నేను మా మమ్మీకి పుట్టిన తర్వాత మా తాత నా కోసం గిఫ్ట్ అని తెప్పించారంట. సో నేను పుట్టినప్పుడు కొనిచ్చిన శారీ అనమాట. సో అది మా మమ్మీ గుర్తుగా పెట్టుకుంది. అండ్ ఇప్పుడైతే ఫైనల్గా కాస్త కారం వేసుకొని తింటుంటా అంటారు కదా, అలా మా స్టైల్లో ఏంటంటే కాస్త మా మమ్మీ వేసిన చట్నీ వేసుకొని తింటే అబ్బాబ్బాబ్బా భలే ఉంటుంది. ఐ హోప్ ఈ బ్లాగ్ అని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్.